ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం ముగిసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు ముగిసి కూడా 2 ఏళ్లు దాటింది. ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనంటూ కేంద్ర గెజిట్ రావడంతో ఇప్పుడిప్పుడే పనులైతే ఊపందుకుంటున్నాయి. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న తరుణంలో అమరావతి నడిబొడ్డున ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిసింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద వైసీపీ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పర్యటన తీవ్ర హింసాత్మకంగా మారడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని అయితే సృష్టిస్తుంది. నమస్తే, నేను మీ ప్రేమ్. ఉండవల్లి వేదికగా సాగిన ఈ పొలిటికల్ హైడ్రామా వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు ఓసారి మనం పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గడిచిన 7 ఏళ్లుగా అమరావతి అనే పేరు అత్యంత సున్నితమైన అంశంగా మారింది. ఇప్పుడు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద చోటు చేసుకున్న హింసాత్మక పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. అమరావతి రాజధాని భూముల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించేందుకు, అలాగే కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి 2వ విడత భూసేకరణను వ్యతిరేకిస్తున్న స్థానిక రైతులను కలవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏర్పడినటువంటి సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ బృందం అక్కడికైతే చేరుకుంది. అయితే ఈ బృందం ఉండవల్లి సెంటర్కి రాగానే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది నిరసనకారులు కాన్వాయ్ను ముట్టడించారు. మొదట నినాదాలతో ప్రారంభమైన ఈ నిరసన నిమిషాల వ్యవధిలోనే తోపులాటగా మారి ఆపై కోడిగుడ్లు, రాళ్లు, కర్రల దాడి వరకు కూడా వెళ్ళింది. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన పర్యటన పరస్పర దాడుల వరకు ఎందుకు వెళ్ళింది అనేది నేటి విశ్లేషణలో చూద్దాం. ఈ దాడి ఇంతలా ట్రిగ్గర్ అవ్వడానికి వెనక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతిలో నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడంతో పాటు 2వ విడత భూసేకరణ చేసే ప్రక్రియనైతే తెరపైకి తీసుకొని వచ్చారు. అయితే ఉండవల్లి, పెనుమాక పరిధిలోని కొందరు రైతులు తమ భూములు ఇవ్వడానికి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఈ రైతులు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను కలిసి తమకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం, దానికి మద్దతుగా ఆ పార్టీ ఒక కమిటీని క్షేత్రస్థాయికి పంపడం ఇక్కడ ప్రధాన ఘర్షణకు దారితీసిందని చెప్పాలి. కూటమి మద్దతుదారులతో పాటు రాజధాని జేఏసీ రైతులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నటువంటి అమరావతి పనులను అడ్డుకోవడానికే, రైతుల మధ్య విభేదాలు సృష్టించడానికి ఈ పర్యటనను వైసీపీ ప్లాన్ చేసిందని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ వ్యతిరేకతే ఉండవల్లి సెంటర్ వద్ద ఒక్కసారిగా హింసాత్మక ఘటనకైతే దారితీసింది. ఈ ఘటనలో నేరుగా దాడులకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న అంశాలు ఇంకొక ఆస్పెక్ట్ని అయితే చూపిస్తాను. పర్యటనలో ఉన్న మాజీ మంత్రి పేరు నానితో పాటు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఈ దాడిపై అయితే ప్రెస్ మీట్ పెట్టారు. తమపై జరిగింది ఆకస్మిక దాడి కాదని, అది ముందస్తు ప్రణాళికతోనే జరిగిన హత్యాయత్నమని ఆరోపిస్తున్నారు. అమరావతి పరిధిలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని భూములు కోల్పోతున్న చిన్న సన్నకారు రైతులు, దళిత రైతులు తమకు ఫిర్యాదు చేయడంతోనే తమ కమిటీ ఇక్కడికి వచ్చిందని పేర్కొన్నారు. రాజధాని భూముల పేరిట గతంలో జరిగిన అక్రమాలను, ఇన్సైడర్ ట్రేడింగ్ గుట్టురట్టు బయటపడుతుందనే భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం తమ శ్రేణులతో ఈ రాళ్లదాడి చేయించిందని వాళ్ళు ప్రెస్ మీట్లో అయితే చెప్పారు. వాహనాల అద్దాలు పగలగొట్టి లోపలున్న నాయకుల అంతమొందించే ప్రయత్నం చేశారని, తక్షణమే హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని వైసీపీ అయితే ఆ ప్రెస్ మీట్లో కంక్లూడ్ చేసింది. ఉండవల్లి సెంటర్ వద్ద ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోందని సమాచారం అందడంతో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే నిరసనకారులు, రాజకీయ శ్రేణులు ఒక్కసారిగా రాళ్ల దాడికి తెగబడడంతో ఇరుపక్షాల మధ్య శాంతి భద్రతను కాపాడడానికి వచ్చినటువంటి పోలీసులు మధ్యలో అయితే అడ్డంగా నిలబడ్డారు. ఈ క్రమంలో వాళ్ళలో ఒకళ్ళు విసిన రాయి ఏదైతే ఉందో అక్కడ విధి నిర్వహణ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ తలకు బలంగా తగిలింది. రాయి తగిలిన వెంటనే ఆ కానిస్టేబుల్ తలకి తీవ్ర గాయమై రక్తం కారుతూ అక్కడే ఆయన అపస్మారక పరిస్థితిలోకి అయితే వెళ్ళిపోయారు. వెంటనే స్పందించిన అక్కడ పక్కన ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఆయన సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సాగేటువంటి ఘర్షణల్లో సంబంధం లేని పోలీసులు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంపై సర్వత్రా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన రాజకీయ విశ్లేషణ అయితే మనం అర్థం చేసుకోవాలి. భూసేకరణ వివాదం రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ మైలేజ్ని సాధించాలనే ప్రయత్నం అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను కనుక మనం ఒకసారి గమనిస్తే అమరావతి ఏరియాలో ఆ పార్టీకి మైలేజ్ రావడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. గత 5 ఏళ్ల పాటు రాజధానిని మార్చాలని చూసిన వ్యూహం స్థానిక రైతుల్లో అయితే ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకతను అయితే నింపింది. ఇప్పుడు మళ్ళీ
అదే పార్టీ వాళ్ళు కొంతమంది రైతుల్ని తీసుకొని వచ్చి రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టాలని చూడడం, ఆ పాత గాయాన్ని రేపడమే అవుతుంది తప్ప కొత్తగా రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. నిరసనల తీవ్రతను చూస్తుంటే రాజధాని ప్రాంతంలో ఆ పార్టీకి పట్టు దక్కడం కష్టమనే సంకేతాలే మనందరికీ కూడా కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన కోణం ఏంటంటే ఇందులో కేవలం రాజధాని ప్రాంతమే కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆలోచనలో కూడా ఒక స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది. గతంలో 3 రాజధానుల ప్రతిపాదన కొంత డిస్కషన్ అయితే క్రియేట్ చేసినప్పటికీ స్టేట్ వైడ్, కానీ అది గ్రౌండ్ అయ్యే పరిస్థితులు, అంటే ఏ ప్రాంతం కూడా ఎక్కడ ఎక్కువగా అభివృద్ధి చెందలేదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఒపీనియన్ అయితే అందరికీ కూడా ఉంది. రాష్ట్రానికి ఒక ముఖ చిత్రం ఉండాలంటే అది అమరావతి మాత్రమే కావాలని లాస్ట్ ఎలక్షన్లో మెజారిటీ ప్రజలందరూ కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఓటేశారు. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు రాష్ట్రం మొత్తం కూడా ఈ వివాదాలు చాలు, ఏదో ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి అయితేనే బెటరు, దాన్ని తొందరగా నిర్మించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని వాళ్ళందరిది అయితే ఒక కామన్ ఒపీనియన్ అయితే ఉంది. ఈ ప్రజాభిప్రాయం అనేది ప్రజల్లో బలంగా ఉండడం వల్ల ఇప్పుడు రాజధాని ప్రాంతంపై మళ్ళీ వైసీపీ ఎలాగైనా గ్రిప్ తెచ్చుకోవాలనే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మాత్రం రాజధాని ప్రాంత రైతులు కానీ లేదంటే ప్రజలు కానీ స్వాగతించే పరిస్థితి అయితే ప్రజెంట్ లేదనే చెప్పుకోవాలి. ఈ ఉండవల్లి ఘటనపై సోషల్ మీడియాలో 2 వర్గాల్లోనూ చర్చ నడుస్తుంది. 2 వర్గాలంటే ఒకటి కూటమి వర్గం, ఒకటి వైసీపీ వర్గం అనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్పెక్ట్ని పోస్ట్ చేస్తూ ఒక వర్షన్ ఏంటంటే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారు ఫోటోలు, గాయపడిన కానిస్టేబుల్ విజువల్స్ పోస్ట్ చేస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులు హేయమైనవని, లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి ఇది నిదర్శనమని పోస్టులు చేస్తుంది. పర్యటనకు వెళ్లిన ప్రతిపక్ష నేతలపై రాళ్లు రోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడులు ఏ గవర్నమెంట్లో జరిగినా కూడా అది తప్పే అనేది అందరూ యాక్సెప్ట్ చేసే అంశం. కానీ మరోవైపు ఏంటంటే అమరావతి మద్దతుదారుల వర్షన్ ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోను మీడియా ముందు అమరావతిని ఉద్దేశించి వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పి అప్పటికి సంబంధించినటువంటి వీడియో క్లిప్ని, వాళ్ళు మాట్లాడినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలను కొన్ని రీపోస్ట్ చేస్తూ 5 ఏళ్ల అమరావతిని నాశనం చేసి రైతులను ఏడిపించినప్పుడు లేని రాజధాని లేదా రాజధాని మీద ఉన్న ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఈ వారిప్పుడు సోషల్ మీడియాలో అమరావతి టాపిక్ గురించి అయితే ట్రెండ్ అవుతా ఉంది. మరోవైపు ఈ నిరసనలో పాల్గొన్న అమరావతి రైతులు మరియు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల వర్షన్ అయితే టోటల్ డిఫరెంట్గా ఉంది. సో ఈ 5 ఏళ్ళు కష్టం, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి మానసిక క్షోభ అంతా కూడా ఒక్కసారి ఈ వైసీపీ నేతలు ఎంటర్ అవ్వడంతో వీళ్ళే కదా ఇదంతా చేసింది అనే ఆగ్రహం రూపంలో బయటకు వచ్చిందని, తమపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ముందు రెచ్చగొట్టేలా వ్యవహరించాయని స్థానికంగా ఉన్నటువంటి నిరసనకారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఇటువంటి రాళ్ల దాడులు ఎస్పెషల్లీ రాజధాని ప్రాంతంలో జరగడం ఇదేం మొదటిసారి కాదు. చరిత్రను కూడా పరిశీలిస్తే గతంలో అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు వచ్చిన సమయంలో ఏదైతే ఈ ఉండవల్లికి కొంచెం దూరంలో ఉండేటువంటి రాయపూడి అనే గ్రామం ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ కాన్వాయ్పై రాళ్ళు చెప్పులతో పాటు విసిరి దాడులు అయితే చేశారు. 5 ఏళ్ల పాటు సాగిన అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఎన్నో లాఠీ చార్జీలు, జైలు కేసులు, ఆఖరికి మహిళా రైతులపైన కూడా కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, దాడులు కూడా చోటు చేసుకున్నారు. అధికారం మారినప్పుడల్లా రాజధాని చుట్టూ ఉన్నటువంటి సమీకరణాలు మారడం, ఒకప్పుడు నిరసనకారులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాలకులుగా ఉండడం, అప్పుడు పాలకులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నిరసనకారులుగా మారడం వల్ల ఈ ప్రాంతంలో హింసాత్మక రాజకీయ ఘటనలు అనేవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పర్యటనలు చేసే హక్కు ఏ పార్టీకైనా ఉంటుంది. అదే సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేసే హక్కు స్థానికులకి ఉంటుంది, రైతులకి ఉంటుంది. కానీ నిరసనల పేర్లతో రాళ్లు రవ్వడం, ప్రజాప్రతినిధుల వాహనాలను ధ్వంసం చేయడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను ప్రాణాల మీదకి తీసుకురావడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఇటువంటి హింసాత్మక సంఘటనలు అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడమే కాకుండా ఇరు వర్గాల మధ్య శాశ్వత శత్రుత్వానికి అయితే దారితీస్తాయని చెప్పవచ్చు. రాజధాని చుట్టుపక్కల నివసిస్తూనే వివిధ సామాజిక ఆర్థిక కోణాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో రాజకీయ ప్రయోజనాలను పంతాలను పక్కన పెట్టి చట్ట పరిధిలో ప్రశాంత వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోవడమే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి శ్రేయస్కరం. ఇది ఈరోజు మనం రాజధాని ఉండవల్లి ప్రాంతంలో జరిగినటువంటి గొడవ గల కారణాలను విశ్లేషించే ప్రయత్నం. ఈ ఉండవల్లిలో జరిగినటువంటి గొడవ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
అందులో బెస్ట్ కామెంట్స్ని నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాను. అలాగే వాటిని రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.